మెదక్ జిల్లాలోని రేగోడ్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫిన్ చేసిన అనంతరం 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు 3 ఉపాధ్యాయులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారిని రేగోడ్ పిహెచ్సికి తరలించారు. ఇక రేగోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు చికిత్స అందిస్తున్నారు. మీరు మీకు ఇస్తే టాబ్లెట్స్ లేదండి మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైనా ఇష్యూ చెప్పేసి మీరు మీకు ఇస్తే టాబ్లెట్స్ లేదండి మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైనా ఇష్యూ చెప్పేసి ఇలాంటి పలు పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు మీకు ఇస్తే టాబ్లెట్స్ లేదండి మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైనా ఇష్యూ చెప్పేసి